2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా తల్లి విజమ్మ, షర్మిలక్క, భారతమ్మ. పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఏ స్పీడ్లో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు, ఏం వాడుకుంటాడో తెలీదు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట. కార్యకర్తలు వేసేకుండా చూసుకోండి రాజకీయాల కోసం. ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కనే ఉంది. గొడ్డలు ఉంది, కోడి కత్తి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరని సంగతి ఆయనకు కూడా తెలుసు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, అంతా మంచిగా వచ్చేసారు. ఇంకా పార్టీ ఖాళీ అయిపోవాల్సిందే. ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు నీకు. మొత్తం పీకేసి 11 పెట్టినారు. ఆ 11 కూడా పీకుతారు. ఇంకా ఆ 11 ఉండేది, ఆ 11 కూడా పీకుతారు. ఇంకా డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలో పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0లో దిక్కులేదు పాపం. ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం. జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాడు 2.0. ప్రజలు ఎందుకు ఆదరిస్తారండి? ఈ ఓటర్లు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు. ఇది వాస్తవం. నెల రోజుల తర్వాతే భారతదేశం తిరిగి వచ్చి నేను యమా స్పీడ్తో వస్తా అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలే. భారతమ్మకి, విజయమ్మకి, షర్మిలమ్మకి బాధేస్తాం. మమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తూ ఉంది. ఏడ మిమ్మల్ని వాడతాడో ఈసారి అనేసి. మీరు కొంచెం తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా, సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సింది. మరి అతని స్వంత విషయం అంటున్నారు. లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. ఈయన ఆయన యుద్ధంగా అంటాడు. ఇవాళ నిద్ర లేచి ఇంకో మాట అంటాడు. జగన్ అంటే చూపిస్తా, ఏం పీక్కుంటారో, నువ్వేం పీక మమ్మల్ని 5 సంవత్సరాలు పోరాడాగా నువ్వేం పీకావు, ఏం పీక తెలుసుకున్నావు? మేము అధికారం వచ్చి వాళ్ళకి 8 నెలలు. ఏ వ్యక్తినన్నా కట్ చేసామా? ఏ వ్యక్తినన్నా కొట్టామా? ఏ వ్యక్తినన్నా తిట్టామా? ఇప్పటి వరకు నేను కార్యకర్తలకు అండగా లేను, ఇక్కడి నుంచి ఉంటాను, నెక్స్ట్ నేనే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల పలుకులు 2023లో కూడా పలికే నువ్వు. ఈ పలుకులు 2023లో కూడా పలికి 30 సంవత్సరాలు నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నేనే ఉంటానంటే ఆఖరికి నీకు 11 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష నాయకులుగా కూడా నేను కలిగి రావు అని ప్రజలు నేను చీకొట్టారు. ఇవాళ నీ దగ్గర ఉన్న 1-2 నిలబెట్టుకోవడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పితే నీ తప్ప నీ దగ్గర ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి 3 పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. నాకు అవసరంలా. చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఆయన్ని తోడలాడితే చంద్రుడి మీద ఉమ్ము వేసినట్టే. చంద్రుడిని ఆకాశం వంక చూసి ఉమ్మెత్తే ఎవరి మీద పడితే అతని మీద పడింది. ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అది జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. కియా మోటార్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేశావు? నీ ఎంపీలు ఏం చేశారు? పుంగనూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు. అయినా మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళ దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది. వెరీ వెరీ అంటే భయపడుతున్నారు స్వామి.
లిక్కర్ అన్ని మీకు బయటకు వస్తాయి. ఎందుకు వరి అవుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. 193 మందితో సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పాను. 193 మందితో ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ ఆయనకి మాజీ ముఖ్యమంత్రి No, we are following the protocols given in the blue book. Let us follow it, boss. Special dispensation ఎట్లా ఇస్తాం ఆయనకి? We are following. సార్ ఒక మాట చెప్తానండి, మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తాం తీసేశారు. ఏకపక్షంగా ఒక రోజు ముందర చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్, వీ అండర్స్టాండ్ దట్, వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి లేదా? ఎస్ మ్యామ్. లేదు, సాక్షి రాలా.